హలో ఎవ్రీవన్. ఏంటి వంకాయలు కట్ చేస్తుంది, వంకాయ కర్రీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనుకుంటున్నారా? లేదండి, వంకాయ కర్రీ అందరికీ తెలిసిందే కదా. మేము హైదరాబాద్లో ఇల్లు తీసుకోవడం కోసం ఎంత ఇబ్బంది పడ్డామో మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. మా హస్బెండ్ మా మ్యారేజ్కి ముందు 2 BHK తీసుకొని ఉండేవారు. ఆ తర్వాత 2 BHK సింగిల్ పర్సన్కి వేస్ట్ కదా అని చెప్పి 1 BHK తీసుకున్నారు. 1 BHK తీసుకుని ఉండగా మాకు మ్యారేజ్ అయితే ఫిక్స్ అయింది. ఇంకా మా మ్యారేజ్ ఫిక్స్ అయిన తర్వాత సింగిల్ పర్సన్కి అయితే 1 BHK సరిపోతుంది, ఇంకా ఫ్యామిలీ అయితే ఇంకా సరిపోతుంది కదా, 2 BHK ఉండాలి కదా అని చెప్పి ఇల్లు అయితే తీసుకుందామని ఫిక్స్ అయ్యి ఇల్లు వెతకడం అయితే స్టార్ట్ చేశారు. ఇంకా ఆఫీస్ నుంచి మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళి ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత డైలీ ఇల్లు అయితే వెతకడానికి వెళ్ళేవారు. అసలు తిరగలేని ప్లేస్ అంటూ లేదు, తిరగలేని ఏరియా అంటూ లేదు. కానీ మనకి ఇల్లు కావాలంటే పక్కా 2-3 మంత్స్ ముందు నుంచి మనమైతే చూసుకోవాలి. అప్పుడే మనకి నచ్చినట్టు ఇల్లు అయితే దొరుకుతుంది. మనకి అప్పటికప్పుడే కావాలి అంటే అస్సలు అవ్వదు. ఇంకేదో ఒకటి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ఏరియాలో వాటర్ ప్రాబ్లం అని, ఈ ఏరియాలో ఇంకో ఏదో ప్రాబ్లం అని ఏదో ఒకటి చెప్తారు. మ్యాక్సిమం 2-3 మంత్స్ ముందు నుంచి అయితేనే మనకి నచ్చినట్టు కొంచెమైనా ఏదో ఒకటి ఇల్లు అయితే దొరుకుతుంది. లేదా మనం పక్క అప్పటికప్పుడు కావాలంటే అడ్జస్ట్ అయితే అయ్యి ఉండాలి. మనం అడ్జస్ట్ అయ్యి ఉండలేని పరిస్థితుల్లో అయితే పక్క ముందే చూసుకొని రెడీగా చూసుకుంటేనే మంచిది. ఇంకా అలా వెతకడం స్టార్ట్ చేశారు. అయినా కూడా మాకు ఇల్లు అయితే అస్సలు దొరకలేదు. ఇంకా దూరం ఏరియాస్లో తీసుకుందామని అనుకుంటే ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, అదొకటి కొంచెం లాంగ్ డిస్టెన్స్ అయితే ఇబ్బంది అవుతుంది కదా అని చెప్పి ఇంకా తీసుకోలేదు. ఇంకా మ్యారేజ్ టైం అయితే మాకు ఇంకా దగ్గరికి వచ్చేసింది. ఇంకా చాలా తిరిగి ఇంకా డిసప్పాయింట్ అయిపోయారు దొరకలేదని. ఇంకా తర్వాత వాళ్ళ ఫ్రెండ్ అయితే కాల్ చేశారు. మాటల సందర్భంలో ఇంకా ఇలా ఇల్లు వెతుకుతున్నాను, ఇల్లు కోసం అసలు దొరకట్లేదని చెప్పారు. చెప్తే ఇంకా మన ఇల్లు అయితే ఒకటి ఉంది, ఈ ఏరియాలో ఉంది అని అంటే ఓకే ఏరియా బాగుంది కదా అని ఇంకా మాట్లాడి ఆలోచించుకున్నారు. సరే అని చెప్పి ఇంకా ఇల్లు అయితే ఇది తీసేసుకుందామని ఫిక్స్ అయ్యారు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్ కూడా తీసుకోండి ఇది అని చెప్పి మాట్లాడిన తర్వాత ఇంకా మాకు అన్నీ కన్ఫర్మ్ చేసేసుకున్నాం. మాకు నచ్చినట్టే 2 BHK తీసుకున్నాం, నచ్చిన ఏరియాలో తీసుకున్నాం. అలానే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. ఇలా ఉంటుంది హైదరాబాద్లో ఇల్లు కావాలంటే మనం ఇబ్బందులు అలా పడాలి. మ్యాక్సిమం ముందే 2-3 మంత్స్ ముందైతే ట్రై చేసుకోవాలి. అలానే అప్పుడే మనకి ఇల్లు అయితే దొరుకుతుంది. ఇంకా ఫైనల్గా మేమైతే మా హస్బెండ్ ఫ్రెండ్ వల్ల, మాకు ఫ్రెండ్ సర్కిల్ వల్ల ఇంకా మాకు ఇల్లు అయితే అప్పటికప్పుడైనా మాకు నచ్చినట్టయితే దొరికింది. ఇంక ఇల్లు అయితే తీసేసుకున్నాం. ఇలా ఉంటుంది, మీతో షేర్ చేసుకోవాలనిపించి ఈ వీడియో అయితే చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.